నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. మార్చి 3వ తేదీన మేదరమెట్ల సమీపంలో జరిగే సిద్ధం సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని, సభకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల నుంచి సుమారు 5 నుంచి 7 లక్షల మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మేదరమెట్ల వద్ద సిద్ధం ముగింపు సభా స్థలాన్ని శనివారం ఎంపీ విజయసాయిరెడ్డి, ఇన్ఛార్జి పాలెం హనుమిరెడ్డి కలిసి పరిశీలించారు. సుమారు ఎన్ని లక్షల మంది కార్యకర్తలు తరలి వస్తారు, వారికి అవసరమైన ఏర్పాట్ల గురించి విజయసాయిరెడ్డి హనుమిరెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా హనుమిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం ముగింపు సభ అద్దెంకి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అద్దెంకి నియోజకవర్గంలో జరిగే సిద్ధం ముగింపు సభ విజయవంతమయ్యే విధంగా చేస్తారని, మార్చి 3వ తేదీన జరిగే సిద్ధం సభకు సంబంధించిన స్థలం పరిశీలించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చారని, ఆదివారం నుంచి సిద్ధం సభ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. సిద్ధం ముగింపు సభ మార్చి 3వ తేదీన మా ఏరియాలో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ అందరూ కూడా, కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానీ, జగనన్న అభిమానులు కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున విజయసాయిరెడ్డి గారు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా సందర్శించారు, చాలా సంతోషించారు. కాబట్టి రాబోయే 3వ తేదీన సిద్ధం ముగింపు సభని భారీగా మేము ముగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాంతంలో గతంలో రన్వే లాగా చేశారు. ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉంది ఇక్కడ. దానివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా మంచి జరుగుద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రసాద్ డాడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్ల సమక్షంలో ఇసుక దందా జోరుగా జరుగుతుంటే వారు ఏమీ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని, కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై జగన్ ఏమి సమాధానం చెబుతారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ శాఖ ఎస్జిటికి కనిపించిన ఇసుక దోపిడీ రాష్ట్రంలోని కలెక్టర్లకు కనిపించకపోవడం బాధాకరమని, ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదని, వైసీపీ నాయకులు ఇసుక రవాణా అడ్డగోలుగా చేస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ యంత్రాలతో 24 గంటలు తవ్వేస్తూ ఒక్కొక్క రీచ్ నుంచి 1000 నుంచి 2000 టన్నుల ఇసుక తరలిస్తున్నారని, చేతి రాతతోనే బిల్లులు ఇస్తున్నారని, కంప్యూటరైజ్డ్ బిల్లులు అడిగితే గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారని, అద్దెంకిలో గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్న తరుణంలో బ్రిడ్జి కూలిపోయే దశకు చేరిందని, అధికారులు కళ్లు మూసుకొని ఉండడం విడ్డూరంగా ఉందని రవికుమార్ తెలిపారు.
అద్దెంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. 24 గంటలు గడవక ముందే 8వ వార్డు కౌన్సిలర్ బొజ్జ వెంకటేశ్వర్లు తిరిగి సొంత గుట్టికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 8వ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో మద్దతు తెలుపగా 24 గంటలు తిరగక ముందే టీడీపీకి షాక్ ఇస్తూ తిరిగి మరలా వైసీపీ గుట్టికి చేరారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాను పార్టీ మారినట్టుగా నిన్నటి నుండి తనపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరిగిందని, దానిలో ఎటువంటి నిజం లేదని, వాస్తవానికి మున్సిపాలిటీలో ఏదో సమావేశం ఉందంటూ తనను తీసుకుని వెళ్లి బలవంతంగా పార్టీ కండువా కప్పి తాను పార్టీ మారినట్లు తప్పుడు ప్రచారం చేశారని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, తను వైసీపీలోనే కొనసాగుతూ హనుమిరెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, అద్దెంకి ఎమ్మెల్యేగా హనుమిరెడ్డిని చూడబోతున్నారని, ఇలాంటి తరుణంలో తన పార్టీ మారాల్సిన అవసరం లేదని, ఇలాంటి ప్రచారాలను ఖండిస్తున్నారని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బొజ్జ వెంకటేశ్వర్లు 8వ వార్డు కౌన్సిలర్ని. నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ మోటివేట్ చేసి లోన్ పెడదామని చెప్పి అక్కడికి నిన్న పోయా. నిన్న మధ్యాహ్నం కూడా పోతే ఇక్కడ మా తోటి వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఆయన కూడా ఇంకా ఆయన పిలిచాడు, మన పార్టీ ఆఫీస్ దాకా పోయిద్దాం అని చెప్పి పిలిచాడు. నేను సరే మన పార్టీ ఆఫీస్ కాడికి అని చెప్పి నేను పోయి ఆయనతో పాటు పోతే కార్లు ఎక్కించుకుని డైరెక్ట్గా జంతాల మన గొట్టిపాటి స్టవ్కి తీసుకుపోయి అటు కూర్చోబెట్టి ఫోటోలు తీసేశారు. ఏమంటే నేను టీడీపీలో జాయిన్ అంటే ఏమంటే ప్రచారం పెట్టేశారు. మనమైతే పార్టీ మారలేదు, ఇదే పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నా. వాళ్ళ నన్ను తప్పుగా ప్రచారం చేసి ఊరికి దాకా మాట్లాడదామని లేకపోతే మళ్ళీ రోడ్లో అది జరిగింది. మాట్లాడదామని ఎమ్మటి నన్ను తీసుకుపోయి ఆడ బుక్ చేసి ఇట్లా ప్రచారం చేశారు. నేను పక్క వైసీపీ పోయాము. ఎమ్మటి మాట్లాడదామని మళ్ళీ ఆడ పోయిన తర్వాత డిస్కషన్ జరిగింది. ఆడ మాట్లాడి రావడం వల్లే మనమే జాయిన్ కావట్లేదు అని అన్నాడు. మాట్లాడటం వల్ల ఏం మాట్లాడటం నేను ఎవరితో పడితే అదే సామాన్య మాట్లాడాడు కాదు. ఏం మాట్లాడటం అని చెప్తే ఆడ పోయి ఏమంటే ఫోటోలు కొట్టేసి టీడీపీలో టీడీపీకి జాయిన్ అయిన 8వ వార్డు కౌన్సిలర్ అని చెప్పి అంటే నన్ను పేపర్లోకి మాట్లాడద్దామంటేనే పోయాం, కానీ నేను పక్క టీడీపీలో చేరటానికి పోలేదు. నేను వైసీపీ మనిషిని, టీడీపీ మనిషిని కాదు. మాట్లాడదామని మళ్ళీ ఆడ పోయిన తర్వాత డిస్కషన్ జరిగింది. ఆడ మాట్లాడి రావటం వల్లే మనమే జాయిన్ కావట్లేదు అని అన్నాడు. మాట్లాడటం వల్ల ఏం మాట్లాడటం ఏంది నేను ఎవరితో పడితే ఒక సామాన్య మాట్లాడాడు కాదు. ఏం మాట్లాడటం ఏందని చెప్తే ఆడ పోయి ఏమంటే ఫోటోలు కొట్టేసి టీడీపీకి జాయిన్ అయిన 8వ వార్డు కౌన్సిలర్ అని చెప్పి అంటే నన్ను పేపర్లోకి మొత్తం యూట్యూబ్లో మొత్తం అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవాలయం 6వ కళ్యాణ వార్షిక మహోత్సవం సందర్భంగా శనివారం శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శివపార్వతుల కళ్యాణంను ఎంతో వైభవంగా నిర్వహించారు. కళ్యాణంను తిలకించేందుకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివపార్వతుల కళ్యాణం తదుపరి కళ్యాణం విశిష్టత గురించి పురోహితులు వివరించారు. ఈ సందర్భంగా అర్చకులు శర్మ మాట్లాడుతూ 1000 స్తంభాల దేవాలయంలో గత 6 సంవత్సరాల నుంచి భక్తులు దాతల సహాయ సహకారాలతో కళ్యాణ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నారని, 22వ తేదీన ధ్వజారోహణ, 23వ తేదీన రుద్రహోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, 24వ తేదీన శివపార్వతుల కళ్యాణం, అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. 25వ తేదీన హంసనందిపై స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని శర్మ తెలియజేశారు. శ్రీ గంగా వింధ్యావతి సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మాఘ పౌర్ణిమ సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గురువారం ధ్వజారోహణం కార్యక్రమాలు ప్రారంభమైంది. నిన్న 23 శుక్రవారం నిన్న ఉదయం రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమము, వాస్తు హోమము అత్యంత వైభవంగా జరిగింది. తదనంతరం ఉదయం 10 గంటలకంతా కూడా సామూహిక శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఉన్నాయి. దాదాపు 30 మంది దంపతుల చేత ఈ వ్రతాన్ని చేయించాం. అలాగే సాయంకాలం శ్రీ వింధ్యావతి సమేత నగరేశ్వర స్వామి యొక్క
ఎదురుకోళ్ల మహోత్సవం. అంటే వివాహానికి పరమేశ్వరుడు పార్వతీదేవికి దగ్గరికి సప్తఋషులను పంపించి తన వివాహాన్ని ఒప్పించమని అడిగేటువంటి ఒక చిన్న వేడుక కార్యక్రమాన్ని నిన్న సాయంకాలం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. అలాగే ఈరోజు మాఘ పౌర్ణమి విశేషమైనటువంటి మహాశివరాత్రి వచ్చేది కూడా ఈ యొక్క మాఘమాసంలోనే. మనం చంద్రుడు పూర్ణకలతో ఉన్నటువంటి ఈ మాఘమాసంలో ఈరోజు ఇప్పుడు మనం స్వామివారికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వేద పండితుల చేత పుణ్యావచనము, గణపతి పూజ, కంకణ ధారణ, భాషికాలు, యజ్ఞోపవీతము, రజత యజ్ఞోపవీత కార్యక్రమాన్ని నిర్వహించి ఇప్పుడు జీలకాపాలెం దగ్గరికి వచ్చారు. తదుపరి మంగళ్య సూత్రధారణ, తదుపరి తలంబ్రాల కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. తదనంతరం ఎంతోమంది భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ రోజుతోటి ఈ కార్యక్రమాలు పరిసమాప్తమై, అలాగే రేపు నూతనంగా స్వామివారికి మనం ఈ సంవత్సరం నంది వాహనాన్ని చేయించాం. ఆ నంది వాహనం మీద రేపు స్వామివారు గ్రామోత్సవంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా పాత్రలు కావాల్సిందిగా ఓం నమః సంతమాగులూరు మండలం మల్లాయపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో గ్యాస్ లీక్ అయి 2 పూరిళ్లు కాలి బూడిదైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఉయ్యాల కోటేశ్వరరావు, గంగయ్య నివాసాలు ఈ ప్రమాదంలో కాలిపోగా 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేయగా అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అధికారులు ఆదుకోవాలని కాలనీ వాసులు తెలిపారు. మాఘ పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దేవస్థానంలో శనివారం స్వామివారికి లక్ష తమలపాకుల పూజ అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి వేద పండితులు, అర్చకులు కలిసి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. మాఘ పౌర్ణమి శనివారం కలిసి రావడంతో భక్తులు ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. మహానివేదన, పంచహారతులు తదుపరి తీర్థ ప్రసాదముల వితరణ జరిగింది. శ్రీరామదూతం శ్రీ ఆంజనేయం
శ్రీరామ భక్తం శ్రితపారిజాతం శ్రీరామదూతం శిరసా నమామి పవనానందం కమనీయ రూపం శ్రీరామదూతం శిరసా నమామి మారుతి రూపం రాక్షసాంతకం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామ పూజిత భక్తాగ్రగణ్యం శ్రీరామదూతం శిరసా నమామి మారుతి రూపం హే పవనతనయం శ్రీరామదూతం శిరసా నమామి గ్రహపీడహరణం భక్తాగ్రేసం శ్రీరామదూతం శిరసా నమామి ఘోర రాక్షస ఘాతక భంజం శ్రీరామదూతం శిరసా నమామి సురముని వరగణ సంస్థుత వీరం శ్రీరామదూతం శిరసా నమామి రాకా చంద్రిక సమాన రూపం శ్రీరామదూతం శిరసా నమామి మంజు మంజీరామైత పదాభ్యం శ్రీరామదూతం శిరసా నమామి కటితటి విలసిత కాంచన చేలం శ్రీరామదూతం శిరసా నమామి సమలంకృత అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సును జానపద కళాజాతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఎయిడ్స్ వంటి ప్రాణాంతకర సుఖ వ్యాధులు ఎలా వస్తాయి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అద్దంకి ఐసీటీసీ సెంటర్లో ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు నిర్ధారించి ఏఆర్టీ మందులను ఉచితంగా అందిస్తారని, హెచ్ఐవి బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారని, ఎయిడ్స్ ప్రాణాంతకరమైన వ్యాధి అయినప్పటికీ ఏఆర్టీ మందుల ద్వారా సహజమైన జీవితాన్ని జీవించవచ్చని కళాజాతర ప్రచార కార్యక్రమంలో ప్రజలకు వివరించారు. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మరి చిరంజీవి సూదులు అంటున్నావు కదా, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఇంజక్షన్ చేయించుకోకూడదా? ఒరే ఇంజక్షన్ చేయించుకోవచ్చు, మరి ఇంజక్షన్ సూదులు వేడి నీళ్ళలో మరగబెట్టి అప్పుడు ఇంజక్షన్ చేయించుకోవాలి. లేదనుకో ఒకే సూట్ తోటి ఇద్దరు ముగ్గురు ఇంజక్షన్ చేయించుకున్నారనుకో మరి హెచ్ఐవి వస్తుంది. అబ్బో, అంటే హెచ్ఐవి పేషెంట్ పొడిచిన సూత్తోనే మనం కూడా పొడుచుకుంటే హెచ్ఐవి వస్తుంది. మరి మూడవది రక్త మార్పిడి అన్నారు. అంటే ఒక అతనికి యాక్సిడెంట్ అయిందిరా, అందుకే రక్తం ఎక్కించాలి. మరి ఏ రక్తం పడితే రక్తం ఎక్కించుకోకూడదు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.